హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ చేస్తున్నాను. కార్న్ రైస్ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే హడావుడి లేకుండా 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రైస్. దానికోసం 2 కప్స్ రైస్ తీసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ షాజీరా, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 ఇలాచీలు, 2 పెద్ద ఇలాచీ, కారంకి తగినట్టు పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగింది, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కలర్ మారే వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రైస్. పిల్లలు కానీ మార్నింగ్ హస్బెండ్ కానీ లంచ్ బాక్స్లకి ఈజీగా చేయొచ్చు. ఏ కర్రీలు వెతుకునే పని అంటూ ఉండదు. ఈ రైస్ చేసి పెడితే చాలు, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఏ కప్తో రైస్ తీసుకున్నామో ఆ కప్కి హాఫ్, అంటే నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి. స్వీట్ కార్న్ కొద్దిగా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ కప్తో రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలిపి ఈ వాటర్ అనేది మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ అనేది మరుగుతున్నాయి. ఇప్పుడు రైస్లో వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. ఆ తర్వాత 15 మినిట్స్ వదిలేసేయాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము రైస్ ఎలా వచ్చిందో. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చాలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఇంకా కొద్దిగా చల్లారాకైతే ఇంకా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి తీసుకుందాము. దీనికి రైతా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీ ఇష్టం అండి, ప్లెయిన్ అయినా తినొచ్చు, రైతాతోనైనా తినవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.